బులెటిన్లో డీటెయిల్ చూస్తే జనగామ జిల్లా పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్డు వైడింగ్లో భాగంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పాత విగ్రహాన్నే యథావిధిగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగుతున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రగడ జరుగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. దీంతో పాలకుర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్డు వైండింగ్లో భాగంగా గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పాత విగ్రహాన్నే యథావిధిగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగుతున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రగడ జరుగుతోంది. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. దీంతో పాలకుర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి తాజా సమాచారం అందిస్తారు. తిరుపతి. రవి, తెలంగాణ తల్లి విగ్రహం జనగామ జిల్లా పాలకుర్తిలో రాజకీయ దుమారం లేపుతుంది. రోడ్డు వైడింగ్ లో భాగంగా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రి ఎర్రబెల్లి నాయకరావు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు రోడ్డు వైడింగ్ లో భాగంగా అప్పుడు విస్తరణ పనుల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి అప్పుడు పోలీస్ స్టేషన్ లో భద్రపరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా రోడ్డు వైడింగ్ పనులు కొనసాగించి ఆ పనులు పూర్తయిన తర్వాత ఇప్పుడు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయినటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్త నమూనాతో రూపకల్పన చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. గత 3 రోజులుగా పాలకుర్తిలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా తెలంగాణ తల్లి విగ్రహం ఆ ప్రతిష్టాపన రాజకీయ దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పాలకుర్తిలో ఇంకా కంటిన్యూగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మంత్రి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించకుండా అడ్డుకొని తీరుతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పాత మోడల్ కావచ్చు, అప్పుడు బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి ప్రతిష్టాపించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలేమో కొత్త నమూనాకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాట్లకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తోపులాట కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇవాళ మరికాసేపట్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలకుర్తి చేరుకొని రాజీవ్ చౌరస్తా ఉన్నటువంటి కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ నేతల తీరుకు సంబంధించి పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో ఉద్రిత వాతావరణం తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా గత 2 రోజులుగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేసుకోవడం, పోలీసులు ఇరు నేతల పార్టీలను చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, మరికాసేపట్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలకుర్తి నియోజకవర్గానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఈ కార్యక్రమం సజావుగా కొనసాగుతుందా లేదంటే మళ్ళీ ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకొని తీరుతారా, ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో చూడాలి. రవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.